రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ రిలేషన్షిప్ ఎపిసోడ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తను 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. కానీ ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే యువతి మోజులో పడి తను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేసింది. లావణ్య తన కంప్లైంట్లో మాల్వి మల్హోత్రాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్కి తాను దూరం కావాలని వాళ్ళు బెదిరిస్తున్నారని వాపోయారు ఆమె. రాజ్ తరుణ్ లేకపోతే తాను ఉండలేనని, అతనితోనే కలిసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లైంట్ తెరపైకి రాగానే రాజ్ తరుణ్ తన వెర్షన్ వినిపించారు. సహజీవనం నిజమే, కానీ అది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు తను మరో వ్యక్తితో రిలేషన్లో ఉందని, డబ్బు కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. ఈ ట్రయాంగిల్ ప్రేమ కథలో చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే రాజ్ తరుణ్ తన పక్కన పెట్టాడని లావణ్య అంటుంది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తిరగబాట స్వామి సినిమాలో నటించారు. ఆమెను కలవడానికి రాజ్ తరుణ్ ముంబై వెళ్ళి వచ్చేవాడని అంటుంది లావణ్య. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది లావణ్య.